నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభం యాదాద్రి థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్ జాతికి అంకితం తెలంగాణ పర్యాటక విధానంపై ముఖ్యమంత్రి సమీక్ష టూరిజం పరుగులు పెట్టాలని ఆదేశం దుబాయ్ సింగపూర్ చైనాలో అధ్యయనానికి సూచన నేటి నుంచి ప్రజాపాలన ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు సచివాలయం నెక్లెస్ రోడ్లో ఏర్పాట్లు 6 గ్యారంటీలు 66 మోసాల పేరుతో ఇవాళ బీజేపీ సభ ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల విద్యార్థులతో మాట్లాడనున్న చంద్రబాబు లోకేష్ కడపలో పాల్గొనున్న పవన్ జల్ జీవన్ మిషన్ అమల్లో అధికారుల మొద్దు నిద్ర 5 ఏళ్లుగా చేపట్టని పనుల రద్దులో కాలయాపన కొత్త డిపిఆర్ల రూపకల్పనలోనూ వల్లమాలిన నిర్లక్ష్యం ఆంధ్రప్రదేశ్కు 8 కేంద్రీయ విద్యాలయాలు తెలంగాణకు 7 నవోదయ విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా 113 ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేసిన రైతు సంఘాలు ఈలోగా చర్చలు జరపాలని కేంద్రానికి అల్టిమేటం లేదంటే పోరు తప్పదని హెచ్చరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్ ద్వారా నీరు విడుదల చేయనున్న ఆయన దామరచెర్లలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ రెండో దశను జాతికి అంకితం చేయనున్నారు నల్గొండలో వైద్య కళాశాలను ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు నల్గొండ జిల్లాలో నేడు పలు ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలకు చేరుకుని ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తి కాగా 0.302 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేసింది ఫలితంగా సీఎం రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేస్తారు తర్వాత దామరచెర్ల వెళ్లనున్న సీఎం యాదాద్రి థర్మల్ ప్లాంట్ రెండో దశను ప్రారంభించనున్నారు 2015లో 30,000 కోట్లు అంచనా వ్యయంతో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మాణాన్ని 5 యూనిట్లుగా చేపట్టారు ఒక్కో యూనిట్లను 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తూ ఉండగా ఇప్పటికే మొదటి యూనిట్ అందుబాటులోకి వచ్చింది రెండో యూనిట్ ను సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు ఈ యూనిట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్ కు అనుసంధానించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మిగిలిన 3 ప్లాంట్లను వచ్చే ఏడాది వేసవి నాటికి సిద్ధం చేసేందుకు విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది సీఎం పర్యటనలో భాగంగా సాయంత్రం నల్గొండకు చేరుకుని వైద్య కళాశాలను ప్రారంభించనున్నారు తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన వారికి సీఎం ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారు సీఎం పర్యటనకు పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు కార్యక్రమాలను ఘనంగా జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది నవంబర్ 14 నుంచి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ప్రగతి నివేదికల రూపంలో ఉత్సవాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ముగింపు సంబరాలు జరపనుంది ఇందుకోసం సచివాలయం నెక్లెస్ రోడ్లో పండుగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇవాళ రాత్రి హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో వందే మాతరం శ్రీనివాసు సంగీత కచేరీ జరగనుంది రేపు మధ్యాహ్నం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో వైమానిక విన్యాసాలు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ ఈవెంట్ జరగనుంది ఈ నెల 9 సాయంత్రం 5 గంటలకు సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు అనంతరం సభలో ప్రసంగించనున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్తో పాటు భారీ డ్రోన్ బాణాసంచా షో జరగనుంది అటు ప్రజాపాలన ముగింపు ఉత్సవాలకు గవర్నర్ మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లను నేడు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించనున్నారు మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను 2 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసి ప్రజాపాలన ముగింపు ఉత్సవాలు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని పొన్నం ప్రభాకర్ ఆహ్వానించనున్నారు కాంగ్రెస్ ఏడాది పాలనలో 6 గ్యారంటీలు 66 మోసాల పేరుతో బీజేపీ ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సాయంత్రం 5:30కు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న నడ్డా అక్కడ నుంచి నేరుగా సరూర్ నగర్ స్టేడియం వెళ్లనున్నారు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సభలో పాల్గొంటారు
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలు అమలు చేయకపోవడం ఏడాది పాలనా వైఫల్యాలను ఎండగట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్న నడ్డాకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నెల 9 నుంచి తెలంగాణ శాసనసభ మండలి సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఆదివారం సమావేశం కానుంది. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పార్టీ శాసనసభ్యులు మండలి సభ్యుల సంయుక్త సమావేశం జరగనున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లగచర్ల గురుకులాల్లో పరిస్థితులు, వ్యవసాయ రంగంలో సంక్షోభం, 420 హామీలు సహా ఏడాది కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నేడు జరగనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశానికి అన్ని పాఠశాలలు ముస్తాబయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరగనుంది. 35,84,621 మంది విద్యార్థులు, 71,60,000 మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 58,000కు పైగా ప్రజా ప్రతినిధులు మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో పాల్గొనున్నారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. విద్యార్థులతో సీఎం ముచ్చటించి వారి ప్రగతి నివేదికలు పరిశీలించనున్నారు. తరువాత తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలు వింటారు. విద్యార్థుల తల్లిదండ్రులు సహపంక్తి భోజనాలకు 23 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పిల్లలతో కలిసి భోజనం చేయనున్నారు. కడప కార్పొరేషన్ హైస్కూల్లో జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి హైస్కూల్ ఉపాధ్యాయుడు అహ్మద్ మృతి కేసులో ప్రధాన ఉపాధ్యాయుడు షబ్బీర్, మరో ఉపాధ్యాయుడు వెంకటరామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయుడిపై దాడికి సంబంధించి అదుపులోకి తీసుకున్న 3 విద్యార్థుల అంశాన్ని జిల్లా ఎస్పీ మీడియాకు వివరించనున్నారు. మరోవైపు ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి లోకేష్ విచారం వ్యక్తం చేశారు. అహ్మద్ భార్య రెహ్మూన్ను పరామర్శించేందుకు రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిని పంపిన లోకేష్ ఫోన్లో ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన భర్తపై విద్యార్థుల దాడి వెనుక 2 ఉపాధ్యాయుల ప్రోద్బలం ఉందని రెహ్మూన్ ఫిర్యాదు చేయగా విచారణ జరిపిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. ఆ స్కూల్లో ఉన్న 2 టీచర్లు సార్ చంపించేసినారు సార్ మా ఆయన్ని. వాళ్ళ పేర్లు సార్ సిబాతుర్ రహీమాను అలీ సార్. మీరు దయచేసి మీరు అవును సార్ ఇచ్చినాను సార్. సార్ నాకు పూర్తిగా మాట ఇచ్చినారు సార్. మీకు న్యాయం చేస్తామమ్మా. ఖచ్చితంగా సార్ నాకు ఇదే కావాలి సార్. నాకు ఇది కావాలి సార్. ఇలాంటి వాళ్ళని ఉపాధ్యాయ వృత్తికి లేకుండా చేయండి సార్ ప్లీజ్ సార్. వాళ్ళకి చెప్పారు కదమ్మా నేను యాక్షన్ తీసుకుంటే ధైర్యంగా ఉంటాను. ఆ సంఘటనకు ఎవరైతే ప్రోత్సహించినారో, ప్రోద్బలం ఇచ్చినారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ తరఫున నిష్పక్షపాతంగా ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. తప్పుదారిలో ఉండే వాళ్లకు హెచ్చరిస్తున్నాం. అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా రాబోయే కాలంలో ఎవరైతే వాళ్ళ బిడ్డలను అదుపులో పెట్టుకోలేని వాళ్ళను కూడా శిక్షార్హులుగా చేసేదానికి కూడా ఈ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇంటింటికి తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన జలజీవన్ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ అధికారులు మొద్దు నిద్ర వేయడం లేదు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో ముఖ్య కార్యదర్శి నుంచి అన్ని విభాగాల్లోనూ ఉదాసీనతే కనిపిస్తోంది. గత 5 ఏళ్లలో ప్రారంభించని పనులు రద్దు చేసి కొత్త డీపీఆర్లు రూపొందించడంలోనూ కాలయాపన చేస్తున్నారు. వచ్చే 45 రోజుల్లో డీపీఆర్లు సిద్ధమవుతాయని తాపీగా చెబుతున్నారు. వైసీపీ హయాంలో జల్ జీవన్ మిషన్ పథకం పనులు కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా చేపట్టారు. కుళాయిల ద్వారా నీటి సరఫరా కోసం గ్రామాల్లో పలుచోట్ల బోర్లు తవ్వించారు. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటినప్పుడు బోర్లు పనిచేయకపోతే నీటి సరఫరా సాధ్యం కాదు. కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పనుల్ని జలాశయాలతో అనుసంధానించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 2.5 టీఎంసీల కంటే ఎక్కువ నీటి లభ్యత ఉన్న జలాశయాల్ని గుర్తించాలని అధికారులకు నిర్దేశించింది. ఇందుకోసం 13 జిల్లాల్లో 40,000 కోట్ల విలువైన పనులకు 13 డీపీఆర్లు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు 3 నెలల క్రితమే అధికారుల్ని ఆదేశించారు. అక్టోబర్లోనే టెండర్లు పిలిచినా డీపీఆర్ల తయారీకి కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయలేదు. ముందుగా గత 5 ఏళ్లలో ప్రారంభానికి నోచుకోని పనుల్ని రద్దు చేయాల్సి ఉంది. ఆయా రద్దు ప్రతిపాదనల్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎటూ తేల్చడం లేదు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి పేషీకి ఏ దస్త్రం వెళ్లినా సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ పథకం గడువు మరో 4 నెలల్లో ముగియనుంది. ఈలోగా సవరించిన అంచనాల ప్రకారం కేంద్రం నుంచి అదనపు సాయం కోరి ప్రాజెక్టు గడువును మరో 2 ఏళ్లు పొడిగించేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. కానీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల్లో చురుగ్గా కదలడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు స్థానచలనం కల్పిస్తే తప్ప కదలిక వచ్చేలా లేదనే పరిస్థితి కనిపిస్తోంది. జల్ జీవన్ మిషన్ పనుల పునరుద్ధరణ ప్రారంభించని పనులు రద్దు చేసే ప్రక్రియ మొదలైందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెబుతున్నారు. ఏ పనులు రద్దు చేయాలి, వేటిని కొనసాగించాలనే పరిశీలన జరుగుతోందని, వచ్చే 35 నుంచి 45 రోజుల్లో డిపిఆర్లు సిద్ధమవుతాయని అంటున్నారు. తెలంగాణ నూతన పర్యాటక విధానాన్ని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నెలాఖరులోగా నూతన పర్యాటక విధానం తయారు చేయాలన్న ఆయన దానిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చ జరపనున్నట్లు తెలిపారు. దుబాయ్, సింగపూర్, చైనాలో పర్యాటక విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని సూచించారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులు పెరిగేలా చూడటంతో పాటు వాటిని దేవాలయాలతో అనుసంధానం చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో దేవాలయ పర్యాటకం పెరిగిందన్నారు. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 20 నిమిషాల్లో మెగా కన్వెన్షన్ సెంటర్కు చేరుకునేలా ఉండాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రి స్థలాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. డెస్టినేషన్ వెడ్డింగ్లకు అనువైన ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు. పర్యాటక స్థలాల లీజులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లీజు గడువు ముగిసినప్పటికీ ఖాళీ చేయని వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మంచి గుర్తింపు ఉన్న కంపెనీలకు పర్యాటక స్థలాలు లీజుకి ఇవ్వాలని సూచించారు. తెలంగాణలో 10 ఏళ్లలో నిర్వీర్యమైన విద్యా వ్యవస్థను కాంగ్రెస్ హయాంలో పటిష్టంగా మారుస్తున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ చెప్పారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారామపురంలో 300 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. గురుకులాల్లో ఉన్న అరకొర సమస్యలను సమీకృత పాఠశాలలు తీరుస్తాయని మంత్రులు వివరించారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వానికి చిత్తశుద్ధితోనే ఉపాధ్యాయుల భర్తీ, విద్యార్థులకు మెస్సార్జీలు పెంచినట్లు తెలిపారు. నిరుపేద విద్యార్థులకు సమీకృత పాఠశాలలు వరం లాంటివని పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాల విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించవచ్చునని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ స్కూల్ మంజూరు చేయడం జరిగింది. మన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత ప్రగతి సాధించిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. గతంలో టీచర్ల రిక్రూట్మెంట్ లేదు 10 ఏళ్ల పాటు. మేము వచ్చిన తర్వాత 55,000 ప్రభుత్వ నియామకాలు చేస్తూ దాంట్లో 11,000 మంది టీచర్లను రిక్రూట్ చేసినాము. 6 నెలల్లో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావడానికి పూర్తి ప్రయత్నం చేస్తాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన రాధాకిషన్ రావు ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉంటూ విధులు నిర్వహించకుండా అక్రమాలకు పాల్పడ్డారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పలువురు ప్రైవేటు వ్యక్తులు నిధులు తరలిస్తున్న విషయాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని వారి నుంచి నగదు స్వాధీనం చేసుకునేవారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ రాధాకిషన్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ కె సుజన విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ ఓడిపోతోందని తెలిసిన వెంటనే ఎస్ఐబి సమాచారాన్ని రాధాకిషన్ రావు ధ్వంసం చేయించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఎఫ్ఎస్ఎల్ నుంచి ఇంకా సమాచారం అందాల్సి ఉందని, ఈ దశలో బెయిల్ మంజూరు చేయరాదని కోరారు. 2023 అక్టోబర్లో పదవీ విరమణ చేస్తే ఆ తరువాత కింది స్థాయి అధికారులకు ఎలా ఆదేశాలు జారీ చేస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. హవాలా సొమ్ము తరలింపు అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెబుతున్నా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. మరో నిందితుడు ప్రవీణ్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసుల దర్యాప్తులో పురోగతి ఉండటం లేదని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరెస్టులు చేస్తున్నారని, నెలలు గడుస్తున్నా వారికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించడం లేదని ఆక్షేపించింది. దర్యాప్తులో పురోగతి లేకుండా నిందితులను జైళ్లలో రోజుల తరబడి ఉంచుతూ ప్రజా సొమ్మును వారి కోసం ఖర్చు చేయడం ఎందుకని ప్రశ్నించింది. నిందితుల బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చాలని పోలీసులు కోరడం సబబు కాదని పేర్కొంది. 100 కిలోమీటర్ల నుంచి వచ్చి సరదా కోసం నిందితులు బెయిల్ పిటిషన్లు వేయరు కదా అని ప్రశ్నించింది.
ఎన్డీపీఎస్ కేసులో ఓ నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమిట్ట వద్ద లారీలో తరలిస్తున్న 530 కేజీల గంజాయిని పోలీసులు 2022 జూన్లో పట్టుకున్నారు. లారీ డ్రైవర్ సందీప్ సింగ్ను అరెస్టు చేశారు. ఆయన వాంగ్మూలం ఆధారంగా నడిగట్ల హనుమంతరావు మరికొందరిని కేసులో నిందితులుగా చేర్చారు. హనుమంతరావును ఆగస్టులో అరెస్టు చేయగా బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటివరకు ఆధారాలు సేకరించలేదన్న న్యాయమూర్తి పిటిషనర్కు బెయిల్ మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని పత్రాలు సమర్పిస్తే 24 గంటల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేలా నూతన విధానాన్ని తీసుకొస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ విధానాన్ని మొదట నెల్లూరులో అమలు చేస్తామని, తర్వాత రాష్ట్రమంతటికీ విస్తరిస్తామని చెప్పారు. లేఅవుట్లలో పార్కుల కోసం కేటాయించిన భూమిని ఖచ్చితంగా పార్కుల కోసమే వినియోగించాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఎవరైనా కబ్జా చేస్తే తక్షణమే ఖాళీ చేయాలని హెచ్చరించారు. తెలంగాణ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కు తెలిపింది. ఇదే సమయంలో రీజాయిండర్ దాఖలు చేయాలని తెలంగాణకు సూచించింది. మధ్యంతర పిటిషన్ విచారణ అంశంపై తదుపరి విచారణను జనవరి 16, 17 తేదీలకు ట్రిబ్యునల్ వాయిదా వేసింది. కృష్ణా జలాల అంశంపై ఢిల్లీలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ కొనసాగింది. తెలంగాణ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై ట్రిబ్యునల్లో వాదనలు సుదీర్ఘంగా సాగాయి. పోలవరం ద్వారా గోదావరి జలాలు కృష్ణాకు మళ్లిస్తే తెలంగాణకు ఎగువన 45 టీఎంసీలు ఇవ్వాలన్న అంశం తప్ప విభజన చట్టంలోని 89వ సెక్షన్ 2023 ట్రిబ్యునల్కు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఒకటేనని తెలంగాణ పేర్కొంది. ఏపీకి చెందిన సాక్షి ఏకే గోయల్ క్రాస్ ఎగ్జామినేషన్ నిన్నటితో పూర్తయింది. పోలవరం ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లింపునకు సంబంధించి ట్రిబ్యునల్ అంతర్రాష్ట్ర ఒప్పందం గురించి తనకు తెలియదని గోయల్ అన్నారు. 2014 విభజన చట్టం 11వ షెడ్యూల్లో లేనందున ఏఎంఆర్పీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పాత ఆన్గోయింగ్ ప్రాజెక్టుగా పరిగణించబోమని తెలిపారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి సినిమా హీరో అల్లు అర్జున్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, తక్షణ సాయంగా 25 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్కు మెరుగైన వైద్యం కోసం అయ్యే ఖర్చులన్నీ భరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు వీడియో విడుదల చేసిన అల్లు అర్జున్ రేవతి మరణించారనే విషయం తెలిసాక పుష్ప 2 విజయోత్సవాలకు దూరంగా ఉన్నట్లు వివరించారు. గత 20 ఏళ్లుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని మెయిన్ థియేటర్లో సినిమాలు చూడటం ఆనవాయితీగా వస్తోందని, ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ సినిమాను ఆస్వాదించాలని అల్లు అర్జున్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే టీమ్ కానీ ఎవరు కానీ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. నా దగ్గర నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ ₹25 lakhs. దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ నూతన కేంద్రీయ విద్యాలయాల ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 82,000 మందికి పైగా విద్యార్థులకు ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందనుందని తెలిపారు. ఏపీలో అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, సత్యసాయి జిల్లా పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లా తాళ్లపల్లె, రొంపిచెర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లా డోన్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనుంది. 2025-26 నుంచి 8 ఏళ్ల కాలంలో కొత్త కేవీల నిర్మాణానికి కర్ణాటకలోని శివమొగ్గలో కేవీని విస్తరించేందుకు అంచనా వ్యయం 5,872 కోట్లుగా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 1,256 కేవీలు ఉండగా ఈ స్కూళ్లలో 13.56 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
పంజాబ్ హర్యానా సరిహద్దులో పోలీసులు ప్రయోగించిన టీయర్ గ్యాస్తో పలువురు రైతులు గాయపడటం వల్ల చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఒకరోజు వాయిదా వేస్తున్నట్లు రైతు నాయకుడు స్వరణ్ సింగ్ ఫందేర్ ప్రకటించారు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని, లేని పక్షంలో ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము మాత్రం చర్చలనే కోరుకుంటున్నామని చెప్పారు. చర్చలకు కేంద్రం ముందుకు రాకుంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరతామని వెల్లడించారు. ఢిల్లీకి వెళ్లకుండా నిన్న శంభు సరిహద్దు వద్ద 101 మంది రైతుల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అన్నదాతల్ని అడ్డుకునేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించగా పలువురు రైతులు గాయపడ్డారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత సహా ఇతర డిమాండ్ల సాధన కోసం పంజాబ్ హర్యానా సరిహద్దులో రైతులు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆయా రాష్ట్రాల్లో ఓట్లు, సీట్లు తక్కువగా ఉండటమే అందుకు కారణమని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేందుకు ఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే అష్టలక్ష్మి మహోత్సవ్ను ప్రధాని ప్రారంభించారు. గత 10 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు ప్రధాని తెలిపారు.